ప్రతి ఒక్కలకు ఓ రోజు వస్తుంది. అప్పటిదాకా ఎదురు చూడాలి. ఎప్పుడు ఎవరి జిందగీ ఏ మలుపు తిరిగేది తెలియదు. బస్ స్టాండ్ల పాటలు వాడేటామే సినిమాలలో పాటలు వాడే స్థాయికి పోయింది. పల్లీలు అమ్ముకునేటాయనే పెద్ద సెలబ్రిటీ లెక్క మారిండు. గిట్లనే ఇప్పుడు ఓ పూసలు అమ్ముకునే షెల్లెంట పడ్డరు పబ్లిక్. ఇక చూడుర్రి సోషల్ మీడియాలో గీ మోనాలిసా రచ్చ చిన్నగా లేదు. ఇప్పుడు ఎప్పటికీ కుంభమేళ అంటే చిత్ర విచిత్రమైన బాబాలు సాధువులు వాళ్ళ ముచ్చట్లే వినిపించేయి. వాళ్ళ ఆల్చలే గట్టిగా నడిచేది. కానీ ఇక ఈసారి మాత్రం ఈ తేనె కాన్ల ఆడవిళ్ళ ముచ్చట్లు గట్టిగా నొస్తున్నాయి. 4-5 దినాల సంది ఇంటర్నెట్ గూట్లే ఎక్కడ చూసినా గీ పూసలు అమ్ముకునే ఆడవిళ్ళ గురించే మాట్లాడుకుంటారు పబ్లిక్. అట్లున్నది ఇట్లున్నది అచ్చం హీరోయిన్ లెక్కున్నది అని ఒక్కటే పొగుడుతారు. చూస్తా అంటే ఆ పూసలు అమ్మే దందా బంద్ పెట్టించి ఇంటర్నెట్ జనాలంతా కలిసి గీ మోనాలిసాతోని ఓ సినిమానే తీసేటట్టున్నారు. గాంతగానం పొగుడుతాండ్రు. ఇక కుంభమేళాకు పుణ్యస్థానాలకు పోయేటోళ్ళు చాలా మంది పూజలన్నీ ఒడిచినాక పూసలు అమ్మే మోనాలిసా ఎక్కడుంటుందో ఎరికేనా అని ఎంకులాడుకుంటూ పోయి మరి పోటువోలు దిగుతుండ్రాట. పూసల గిరాకీ ఏమో గాని పోటువోల గిరాకీ ఎక్కువైతుంది అంటారు. అంతేకాదు ఎట్లా పడితే అట్లా ఇగ్గుతాన్రాట. పోటువోలు దిగుదాం దా అని రుబాబు చేస్తాన్రాట. ఏం మనసులో ఏమో మరి. ఆడపిల్ల అందంగా కనిపిస్తే గట్ట చేస్తారా? ఆమెను ఇడిచిపెట్ట రాదుర్రి అని కోపం అవుతున్నారు కొంతమంది. ఇదివరకు కూడా సోషల్ మీడియా చేయబట్టి కొంతమంది మస్తు ఫేమస్ అయ్యిండ్రు. అయితే వాళ్ళు ఇప్పుడు పత్తకు లేరు. ఇప్పుడు ఈ మోనాలిసాకు టైం వచ్చింది. పబ్లిక్ అంతా పోటు వరకు ఎగబడతాండ్రు కాబట్టి ఇంకింత అందంగా తయారుగానికే తీరొక్క ఇగురం చేస్తున్నదట మోనాలిసా. మరి ఈ మురిపేం ఎన్నొద్దులు నడుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి అనుకుంటారు పబ్లిక్.